పాండమిక్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ బిలో 6 to 7 years పిల్లలు ఎడ్యుకేషన్ కొంచెం దూరం అయ్యారు. యూజువల్లీ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్ ఫర్ పేరెంట్స్. ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి హోంవర్క్ చేసి పంపించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బట్ ఇప్పుడు నా ఆఫ్టర్ క్వారంటైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కరోనా టైమ్స్ నుంచి దే గాట్ మోర్ అడిక్టెడ్ టువర్డ్స్ టీవీ, రైమ్స్ ఆర్ సమ్ అదర్ గేమ్స్. And I read somewhere 85% of the child's development అనేది బిలో 6 years జరుగుతుందంట. చార్విక్ ఈస్ లైక్ 3 to 4 years ఏజ్ లో ఉన్నాడు. ఐ డోంట్ వాంట్ టు మిస్ క్రూషియల్ టైం. ఎందుకంటే ఈ టైంలో మనం ఏం నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు తొందరగా గ్రాస్ప్ చేసుకునే వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది. And I have found a best way to do that. It's called Einstein Box. ఈ Einstein Box అనేది ఒక సబ్స్క్రిప్షన్ బాక్స్. సో ఈ యాక్టివిటీ బాక్సెస్ అనేది మనకి ఎవ్రీ మంత్ మనం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళు మన అడ్రస్కి పంపిస్తారు. ఇది 1 year నుంచి 12 years ఏజ్ పిల్లల వరకు అవైలబుల్ ఉంది. సో చార్విక్ 3 to 4 years కాబట్టి నేను 3 to 4 years సబ్స్క్రిప్షన్ బాక్స్ తీసుకున్నాను 6 months. సో నేను మేలో జూన్లో అలా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండ్ ఐ గాట్ ఆల్ దోస్ 6 boxes. సో నేనేమనుకున్నాను, సో అన్ని బాక్సెస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను రివ్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు. సో దిస్ ఈజ్ మై లాస్ట్ బాక్స్ విచ్ ఐ గాట్ దిస్ మంత్. సో ఈచ్ ఐన్స్టీన్ బాక్స్లో 5 యాక్టివిటీస్ ఉంటాయి. అందులో 2 books ఉంటాయి అండ్ 1 puzzle, జిగ్సాw puzzle. ఐ మీన్ కిడ్స్ ఏజ్ని బట్టి లైక్ పజిల్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ సమ్ అదర్ కార్డ్స్ కావచ్చు, ఒక గేమ్ యాక్టివిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ లాస్ట్ థింగ్ పెయింటింగ్ కూడా ఒక డిఫరెంట్ థీమ్స్తో ఇస్తారనమాట ఎవ్రీ మంత్. లైక్ ఫోర్క్ పెయింటింగ్, ఫింగర్ పెయింటింగ్, బబుల్ పెయింటింగ్, స్టాంపింగ్ అని లైక్ 6 different టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ మనకి థీమ్స్ లాగా ఇస్తూ ఉంటారు అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి 1 year నుంచి 12 years ఏజ్ పిల్లల వరకు ఐన్స్టీన్ బాక్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చెప్పాలంటే ఈ బాక్సెస్ నాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి. చార్విక్ని ఒక దగ్గర కూర్చోబెట్టి కాన్స్టెంట్గా తనతో నేను ఏదో ఒక వర్క్ చేయించగలుగుతున్నాను. I'll show you. This is an Einstein box. So first వచ్చేసి I'll show you books. ఇది టిగ్గీ బుక్. ఎవ్రీ మంత్ ఈ టిగ్గీ బుక్ ఒకటి వస్తుంది అన్నమాట. టిగ్గీ ఈజ్ అ క్యారెక్టర్. ఈ ఐన్స్టీన్ బాక్స్ లో ఈ టిగ్గీ అనే క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే ఇప్పుడు చార్విక్స్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట టిగ్గీ అనేది. చార్విక్కి స్టోరీస్ అన్న, స్టోరీ రీడింగ్ అన్న, బుక్స్ అన్న చాలా ఇష్టం. వాడిని ఎంతసేపు అయినా నేను కూర్చుని స్టోరీస్ చెప్పగలను. సో హీ లవ్స్ టిగ్గీ అనమాట. టిగ్గీ బికేమ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ నౌ. సో ఎవ్రీ మంత్ టిగ్గీ గురించి మనకు ఒక స్టోరీ వస్తుంది. You like Tiggy, Charvik? Yes. Show me, who is Tiggy? Is he your friend? Yes. So if you see, మనకి దీంట్లో ఇలా ఒకటి ఇలా ఎరేజ్ చేయడానికి ఒక క్లాత్ అండ్ పెన్ ఇస్తారనమాట. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఎంత క్వాలిటీ ఉంటుందంటే, సో ఇట్స్ లామినేటెడ్ పేపర్ ఉంటుంది ఇది. ఇప్పుడు మనం జస్ట్ ఇలా కొంచెం లాస్ట్లో ఇలా కొంచెం ABC ఇలా రాసినా కూడా మనం ఫ్యూచర్లో మళ్ళీ ఈ బుక్ని రీయూజ్ చేయాలనుకుంటే జస్ట్ హ్యావ్ టు వైప్ ఇట్ అంతే. ఇలా వైప్ చేస్తే ఇట్ బికమ్స్ నీట్. ఇలా మళ్ళీ మీరు ఎన్నిసార్లైనా ఈ బుక్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దాట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఐన్స్టీన్ బాక్స్. ఇలా మళ్ళీ నేను ఈ బుక్ని వాటికి 2 months 3 months తర్వాత సేమ్ స్టోరీ వినిపించి ఈ బుక్ యాక్టివిటీస్ చేయమన్నా విల్ డూ ఇట్. నేను చెప్పాను కదా చార్విక్కి టిగ్గీ అంటే చాలా ఇష్టం అని. సో నేను ఏం చేశానంటే ఎవ్రీ మంత్ టిగ్గీ బుక్స్ అని నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో తనకి ఏది ఇష్టమైతే ఆ టైంలో నేను ఆ బుక్ చదివేస్తాను అండ్ హీ లవ్స్ ఇట్. సో ఫస్ట్ మంత్ వచ్చేసి నాకు
Tiggy watches too much TV ani. So Tiggy eats his greens, and Tiggy keeps a promise. So Tiggy tells a lie. సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అంటే పిల్లలకి ఏది మంచి ఏది చెడు, ఇట్స్ లైక్ సింపుల్ మోరల్ స్టోరీస్ లాగా ఉంటాయి అన్నమాట ఇవి. సో సమ్ అదర్ బుక్స్ కూడా వస్తాయి. సో లాస్ట్ మంత్ ఇది నాకు బర్డ్ థీమ్ ఉన్నప్పుడు ద లాస్ట్ బేబీ బర్డ్ అని ఈ బుక్ వచ్చింది. సో ఇట్స్ లిటిల్ ఎక్స్ప్లోరర్ సిరీస్ అనమాట. సో ఇట్లా చాలా కలర్ఫుల్గా అండ్ వెరీ ఇంప్రెసివ్ ఉంటాయి ఇవన్నీ. సో క్వాలిటీ కూడా వచ్చేసి మనకి రీయూజబుల్ ఉంటాయి కాబట్టి మనం కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ పిల్లలకి ఇచ్చినా కూడా ఇట్ లుక్స్ న్యూ అనమాట. లాస్ట్ మంత్ వచ్చేసి చార్విక్ ఏజ్కి మై వండర్ఫుల్ బాడీ అనే ఒక పజిల్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఈ బుక్ కూడా వచ్చింది అనమాట. సో ఈ బుక్లో అన్ని బాడీ పార్ట్స్ ఉంటాయి. సో ఇలా బాడీ పార్ట్స్ ఏంటి, యా ఒక సింపుల్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇది స్టిక్కర్ బుక్ అనమాట. సో ఇది కూడా ఒక స్టోరీ బుకే, బట్ ఎవ్రీ మంత్ మనకు ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ప్రకారం ఈ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది డైనోసార్ వరల్డ్. ఈ డైనోసార్ వరల్డ్లో ఒక స్టోరీ ఉంటుంది డైనోసార్ గురించి, దాని బర్త్ తర్వాత ఎలా ఉంటుంది అని ఇట్లా స్టోరీ ఉంటుంది. అండ్ ఈ స్టోరీ అంతా చదివిన తర్వాత ఈ పేజ్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ డిడ్ యు నో అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ట్యాగ్ ఇస్తారు ఇక్కడ. సో ఇక్కడ మనకి స్టిక్కర్స్ పేస్ట్ చేసుకోవడానికి ప్లేస్ ఇస్తారనమాట. సో ఇక్కడ మనం స్టోరీ చెప్పి వాళ్ళకి వర్డ్స్ టు లెర్న్ అని మనం చెప్పి ఈ స్టిక్కర్లో ఉన్న మనం స్టిక్కర్స్ని వాళ్ళకి చూపిస్తే దిల్ పేస్ట్ ఇట్. అంటే ఇది చెప్పాలంటే రికగ్నైజేషన్ అనమాట. మనం దాంట్లో ఉన్న ఇమేజ్ సేమ్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారా లేదు అని చెప్పడానికి ఈ స్టిక్కర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా స్టిక్కర్స్ కూడా మనకు వస్తాయి అనమాట దాని తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి కూడా. నేను చెప్పాను కదా ఒక పజిల్ కూడా వస్తుందని. సో ఇలా ఒక పజిల్ సెట్ వస్తుంది అనమాట. సో ఈ పజిల్ సెట్ ఇప్పుడు ఈ మంత్ డైనోసార్ థీమ్ కాబట్టి డైనోసార్ థీమ్ పజిల్ వచ్చింది. ఈ మంత్ యాక్టివిటీ గేమ్ అనమాట. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇది డైనోసార్ థీమ్ కాబట్టి సో ఇట్స్ ఎ గేమ్ థర్స్టీ డైనోసార్. ఇట్స్ ఎ గేమ్లో వాళ్ళు మనకు ఒక డైస్ ఇచ్చారు అండ్ మనకి ఇలా డిఫరెంట్ డైనోసార్స్ కూడా ఇచ్చారనమాట. ఇవి డైనోసార్స్ కూడా చాలా రీయూజబుల్ అండ్ ఇవి మనం స్టాంపింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. మీరు చూస్తే ఇవి ఇట్లా స్టాంపింగ్ మనం దీంట్లో కలర్లో డిప్ చేసి మనం దాని తర్వాత పెయింటింగ్లో కూడా యూజ్ చేయవచ్చు దీన్ని. అండ్ ఇట్స్ అ కార్డ్బోర్డ్, ఇట్స్ అండ్ స్టిఫ్
బాగుంది. ఐ మీన్ ఎన్ని డేస్ అయినా పిల్లలకి వాళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది. పెయింటింగ్ వచ్చేసి మనకు ఒక పెయింటింగ్ బుక్ ఇస్తారు ఇలా. దిస్ ఇస్ బబుల్ ర్యాప్ పెయింటింగ్ అన్నమాట. ఇలా పెయింటింగ్ బబుల్ ర్యాప్ షేప్స్ ఇలా వచ్చి ఇలా పెయింటింగ్స్ ఉన్నమాట. ఈ మంత్ బబుల్ ర్యాప్ పెయింటింగ్ ఇచ్చారు. దిస్ సాఫ్రాన్ అండ్ ఇది కూడా మెస్సీ మ్యాట్ అన్నమాట. సో పిల్లలకి అలా కింద పడకుండా కలర్స్ ఎక్కడ స్పిల్ ఓవర్ చేయకుండా సో మెస్సీ మ్యాట్ కూడా వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఇన్ ద సెన్స్ వాళ్ళు వాటర్ కలర్స్ ఇచ్చినప్పుడు ఈ మెస్సీ మ్యాట్ అనేది కంపల్సరీ ఇస్తారు. సో ఇలా కలర్స్, బ్రష్ అండ్ ప్యాలెట్ ఇలా మొత్తం సెట్ ఇస్తారనమాట వాళ్ళు. ఒకవేళ మీరు ఈ బాక్సెస్ కొనాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. మీరు డైరెక్ట్గా అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, ఐన్స్టీన్ బాక్స్ వెబ్సైట్ నుంచి కూడా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.